హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దోస ఆవకాయ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా దోసకాయ తీసుకోవాలండి, గట్టిగా ఉండే దోసకాయని తీసుకోవాలండి. ఇది 1/2 కేజీ ఉందండి. ఇది బాగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. లోపల ఉన్న పిక్ అనేది తీసేసుకోవాలండి. ఇలాగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడాను ఒక కప్పుతోని కొలుసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ ముక్కల్ని కొలుసుకొని ఇందులో వేసుకుందామండి. ఈ కప్పుతోని 2 కప్పులు ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు ఈ 2 కప్పులు ముక్కలకి 1/2 కప్పు కారం వేసుకోవాలండి. పచ్చికారమే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోని 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలండి. 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడాను ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేదండి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ లేదంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇది మూత పెట్టేసుకొని ఒక రోజంతా కూడాను అలానే ఉంచేయాలండి. ఒక రోజు అయిపోయాక నూనె అనేది పైకి తేలుతుందండి. ఇంక మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది గాజు సీసాల్లో కానీ గాజు బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 3-4 మంత్స్ అలానే ఉంటుందండి పాడవకుండా. అదే బయట అనుకోండి 2 మంత్స్ వరకును పాడవకుండా ఉంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే దోస ఆవకాయ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.